శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మీ ప్రోత్సాహమే మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఉత్సాహవంతమైనటువంటి ఔషధంగా ఉంటుంది. దయచేసి మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను, అలాగే అభ్యర్థిస్తూ ఉన్నాను. ఈ వారం రాశి ఫలితాలు 12 ఏప్రిల్ నుంచి 18 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాల యొక్క ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ముందుగా ఏ రాశుల్లో ఏ గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయో తెలియచెప్పుకుందాం. మేషరాశిలో శుక్రాచార్యులు, మిథున రాశిలో గురువుగారు, సింహరాశిలో కేతువు, మకర రాశిలో చంద్రుడు, అలాగే కుంభరాశిలో రాహువు, ఇక మీన రాశిలో బుధ, కుజ, రవి, శనులు. గ్రహస్థితులు ఈ వారం ప్రారంభంలో ఈ విధంగా ఉంటూ ఉండగా వారాంతానికి వెళ్లేటప్పటికీ మేషరాశిలో చంద్ర, రవిలు కూడా సంచారం ప్రారంభమైపోయింది. ఇక మిగతా గ్రహాల యొక్క గమనం ఏమీ మారలేదు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ గ్రహాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, యుతి వివరాలు, స్థితి వివరాలు, దృష్టి వివరాలు ఇప్పుడు తెలియచెప్పుకుందాం. మీన రాశిలో 4 గ్రహాల సంచారం ఉన్నది. శని, బుధ, కుజ, రవి చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉంది. దేశకాలమాన పరిస్థితులకి ఈ కూటమి అంత మంచిది కాదు, కానీ మానవుని యొక్క వ్యక్తిగత జీవితంలో చెప్పుకోదగ్గ అంశాలు ఏమైనా ఉంటాయా అంటే ఆ రాసులకి సంబంధించి ఉంటాయి. మొత్తం మీద గోచారంలో శని, బుధ, రవి కలయిక డాక్టర్స్ ని తయారు చేయడంలో చాలా ప్రాధాన్యత వహిస్తుంది. అంటే వ్యక్తి యొక్క జాతకంలో ఎవరికైతే డాక్టర్ చదివే యోగం ఉన్నదో లేదా వైద్యులుగా బాగా రాణిస్తారో వైద్య రంగంలో ఉన్నవారు, అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారు చక్కటి రాణింపు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంకొక ఇబ్బందికరమైన అంశం కూడా ఇందులోనే ఉన్నది. అది ఎలర్జీ, చర్మ వ్యాధులకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉండడానికి అవకాశం ఉన్నాయి. ఇది రాశితో సంబంధం లేని విధంగా ఈ 4 గ్రహాల యుతి ఇక్కడ ఉన్నది. అలాగే ఈ 4 గ్రహాలకి సంబంధించిన దృష్టిలు కానీ, కలయికలు కానీ, ఆ సమ్మేళనాలు కానీ, కేంద్ర కోణాలలో ఈ 4 గ్రహాల యొక్క స్థితులు 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు కానీ ఉండడానికి అవకాశం ఉంది. ఇక కోర్టు విషయాలు, రోడ్డు ప్రమాదాలు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఒక్క మాట చెప్తున్నాను. యుద్ధ భయానికి సంబంధించి, పొరుగు దేశాలకి సంబంధించిన యుద్ధాలకి సంబంధించిన ఫలితాలు ఈ దేశం మీద కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. అది మరింతగా ప్రభావం చూపించడం గాని, కరువు కాటకాలు రావడం గాని, క్షామం రావడం గాని, ఈ జల ప్రళయాలు ఏమన్నా ఉండడం గాని, విస్ఫోటనాలు కలగడం గాని, ఇలాంటివి కూడా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనకి సూచనగా నేను తెలియజేస్తూ ఉన్నాను. రాశి మీనరాశి. మీనరాశి యొక్క అధిపతి గురువు గారు శత్రుక్షేత్రంలో ఉన్నారు. శత్రుగ్రహాలైనటువంటి బుధ, శనులు, బుధుడు నీచలో ఉంటూ శని గారు రాశిలో ఉన్నారు. అంటే బుధుని యొక్క సంచారము, గురువు యొక్క సంచారము, ఈ 2 కూడా పరివర్తన కలిగి ఉన్నాయి. మతాల గురించినటువంటి గొడవలు ఉండడం గాని, కలహాలు ఉండడం గాని ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఈ భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు, జలానికి సంబంధించిన ఆ మార్గాలకి సంబంధించిన విస్ఫోటనాలు, గొడవలు, రవాణా మార్గాలలో ఇబ్బందులు రావడము, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ఈ వారం రోజుల కాలంలోనూ మనకి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి మనిషి కూడా దైవారాధన చేయడం చాలా మంచిది. మీ ఇష్ట దైవాలని ఎక్కువగా ప్రార్థించండి. ప్రతిరోజు మనము ఉదయం పూట ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించుకొని పూజ చేసుకుంటాం. ఇది ప్రతిరోజు జరుగుతూ ఉండే వ్యవహారం. అయితే ఈ సందర్భంగా ఈ 4 గ్రహాల కలయిక కూడా అంత మంచి ఫలితాలను అయితే ఇవ్వబోవడం లేదు. కాబట్టి అది వ్యక్తిగతంగా కానీ లేదా దేశపరంగా కానీ అంత పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వబోవడం లేదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ దేవతార్చన చేసుకోవడము, దైవానికి సంబంధించినటువంటి పూజలు, పునస్కారాలు, నామస్మరణ, ఇలాంటివన్నీ కూడా కొంచెం ఎక్కువ సమయం కేటాయించినట్టయితే ప్రతి ఇల్లు బాగుంటుంది, అలాగే తద్వారా దేశము బాగుంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క సంచారము శుక్రాచార్య వారితో కలుస్తోంది. అలాగే
చంద్రుని యొక్క సంచారము కూడా శుక్రాచార్యుల వారితో కలుస్తోంది. ఇక్కడ రవి గారు ఉచ్చలో ఉంటారు మేషరాశిలో. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చాలా మంచి పరిపాలన దక్షత చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అది కేంద్రంలో అవ్వచ్చు, రాష్ట్రంలో అవ్వచ్చు, అలాగే ప్రతి కుటుంబంలోనూ కుటుంబ యజమాని యొక్క సమర్థత బాగా కనిపించడం కావచ్చు, కార్యాలయంలో యజమాని యొక్క మంచి కార్య సమర్థత కనిపించవచ్చు. ఏ రూపకంగా అయినా మంచి సమర్థత కనిపిస్తుంది. అలాగే కళలలో బాగా అభినివేశం పెరుగుతుంది. మంచి ప్రదర్శనలు ఉంటాయి. కళాకారులకి చాలా చాలా బాగుంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. వృషభ రాశి వారికి 6 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉందండి. ఇది అసలు ఎంత చెప్పినా తక్కువే అన్నట్టుగా ఉంది. ద్వితీయ స్థానంలో గురుగారు బాగున్నారు. ఏకాదశంలో రవి, కుజ, బుధ, శని 4 గ్రహాలు. వ్యయ స్థానంలో శుక్రాచార్యుల వారు. వెరసి 6 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. ఎప్పుడైతే ద్వితీయం బాగుండి గురుగారి యొక్క బలం చేత, శని గారి యొక్క బలం చేత లాభస్థానం కూడా బాగుందో ఇక అస్సలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. అలా ఉంటూ ఉండగా లాభస్థానంలో మరి 3 గ్రహాల సంచారం కూడా కొనసాగుతుంది. ఇది ఇంకా అద్భుతమైన విషయం. కోర్టు అంశాల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండండి. మిగతావన్నీ కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉండబోతున్నాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. కుటుంబ జీవితం బాగుంటుంది. ధనము వస్తుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం అంతంత మాత్రంగానే ఉన్నా మీరు పెద్దగా ఆశ పెట్టుకోరు. ఏం పర్వాలేదు, ఎవరు సహాయం చేసినా చేయకపోయినా మన పనులు ఏవో ఆగవు అనేటటువంటి మాటని మీరు తలుచుకుంటారు. అలాగే మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉన్నాయా అంటే ఉన్నాయి అనే చెప్పాలి. భార్యాభర్తల విషయంలో ఒకరికి ఆదాయం బాగా పెరుగుతుంది. సమర్థత బాగా పెరుగుతుంది. కుటుంబాన్ని నిర్వహించుకోవడంలో గానీ, ఏదన్నా బంధువర్గ రీత్యా, స్నేహితుల రీత్యా ఏమన్నా చిన్నపాటి సమస్యలు వచ్చినా, మాటలు ఏమన్నా వచ్చినా చక్కగా వాటన్నిటినీ సమర్థవంతంగా ఆ కార్యక్రమాలన్నింటినీ చూసుకోవడం గానీ, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇది మా మానసిక ఆనందానికి దారితీస్తుంది. అలాగే మృష్టాన్న భోజనాలు ఉంటాయి. వినోద కాలక్షేపాలు ఉంటాయి. కొత్త వస్తువుల కొనుగోలు, అది విలువైన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. చక్కగా భద్రపరుచుకుంటారు. అనేక రకాల లాభాలండి. వాహన లాభాలు ఉన్నాయి. కోర్టు అంశాల విషయంలో కూడా మీకే లబ్ధి కలుగుతుంది. అది వాయిదా పడ్డా లబ్ధే, లేక తీర్పు వచ్చినా లబ్ధే. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే విద్యార్థులకి బాగుంది. స్త్రీలకి బాగుంది. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ కూడా బాగుంది. ఏ పక్క నుంచి చూసినా అన్ని అనుకూలమైన కాలాలు కనిపిస్తున్నాయి. మీకు ఊహించని విధంగా ధన లాభాలు ఉన్నాయి. ఇంకేదన్నా ఎక్కువగా రుణాలు కావాలన్నా దొరుకుతాయి. మీకు ఇప్పుడు చిన్న చిన్న లోన్స్ ఏమన్నా ఉంటే తీర్చేయాలనుకుంటే తీర్చేయగలుగుతారు. విదేశీ ప్రయాణాలు బాగున్నాయి. విద్య బాగుంది. వాక్కు బాగుంది. కుటుంబం బాగుంది. సంతానం విషయంలో మటుకు కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ వ్యయస్థానంలోకి రవిచంద్రులు వచ్చారు. కించిత్ మానసిక వేదన ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఈ గురుబలం ముందర అవి వీగిపోతాయి. అంత భయపడాల్సిన పని అయితే లేదు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఆరోగ్య విషయంలో ఔషధ సేవ అవసరం అవుతోంది. ఈ ఔషధ సేవతో పాటు భగవన్నామ స్మరణ అనేటటువంటి టాబ్లెట్ని కూడా వేసుకోండి. నామాన్ని చెయ్యండి, లేదా స్తోత్రపారాయణాలు చెయ్యండి. అద్భుతమైనటువంటి ఆరోగ్యం మీకు సొంతం అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విషయాలు చాలా బాగున్నప్పుడు మనం భగవంతుడి మీద భారం పెట్టేసి అన్నీ బాగున్నాయి నాయనా, నువ్వే చూసుకుంటున్నావు కదా, ఇంకా మాకేమీ బాధ లేదు అని చెప్పి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చెయ్యండి. ఇష్టదైవానికి స్తోత్రపారాయణాలు చెయ్యండి. లలితా సహస్రనామ స్తోత్రపారాయణ మటుకు చేయడం మానకండి. అత్యద్భుతమైన మనశ్శాంతి గాని, ఎదుగుదల గాని మీ సొంతం. శుభం.